శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 703 పేజీలోని 45వ నుంచి ఈరోజు చదువుతున్నాము. సత్సంగం అనే నీడ పడితే చాలు, శాపతాపాలు మమకారాలు అక్కడిక్కడే మాయమైపోతాయి. అందువలన సత్పురుషుల చరణాలను ఆశ్రయించండి. నిరహంభావంతో మరియు సవినంగా సత్పురుషులకు శరణాగతులు తమ మనసులోని కోరికను వేడుకుంటే వారు చిత్తశాంతిని ప్రసాదిస్తారు. విడివిడి జ్ఞానంతోనూ గర్వంతోనూ సత్పురుషుల వచనాలను సంశయించే వారికి మొదటికే హాని కలుగుతుంది, కానీ వారి యందు విశ్వాసం ఉంచిన వారికి శుభం కలుగుతుంది. పరిశుద్ధ మనసుతోనో లేక కపటబుద్ధితోనో అయినా సరే అసలైన సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే ప్రపంచ బంధనాల నుండి ముక్తులవుతారు. వారి మహిమ అగాధం. ఈ విషయంలో జ్ఞానోపదేశాన్ని చేసే కథను సావధానంగా శ్రవణం చేస్తే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. అట్లే వక్తకు కూడా ఉత్సాహం కలుగుతుంది. అక్కలకోట నివాసి సపత్నీకరణ పేరుగల వకీలు అనుభవాన్ని వింటే మనసు ప్రసన్నమవుతుంది. అతడు వకీలు పరీక్ష హరణిశలో అధ్యయనం చేస్తుండగా శేవడే అను ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్షల విషయాలను ఇద్దరూ ముచ్చటించుకున్నారు. వారితో చదివే ఇతర విద్యార్థులు కూడా వచ్చి గదిలో వారితో కలిసి కూర్చున్నారు. ఎవరెవరు ఎంత బాగా పరీక్షకు చదివారు అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు. ఎవరు సరిగ్గా జవాబు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు అని తమ సంశయాలను తీర్చుకోవడానికి తమ తమ నిబ్బరాలను పరీక్షించుకోసాగారు. శివుడే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అప్పుడు విద్యార్థులందరూ ఇతడు సరిగ్గా చదవలేదు, ఇక పరీక్ష ఎలా ఉత్తీర్ణుడవుతాడు అన్నారు. అలా వారు హేళన చేశారు. కానీ తను పూర్తిగా అధ్యయనం చేయకున్నా తప్పక ఉత్తీర్ణుడనవుతానని శివుడేకు పూర్తి నమ్మకం. నేను బాగా చదువుకున్నా, నన్ను పాస్ చేయించడానికి మా సాయిబాబా ఉన్నారు, నాకెందుకు దిగులు అని అతడు అన్న మాటలు సపత్నికి ఆశ్చర్యాన్ని కలిగించింది. శివుడిని ఒక పక్కకు పిలిచి, ఇంత గొప్పగా వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు? నీకు ఇంతటి విశ్వాసం గల ఆ బాబా ఎక్కడ ఉంటారు అని అడిగాడు. ప్రత్యుత్తరంగా శివుడే సాయిబాబా యొక్క మహిమను, వారిపై అతనికి ఉన్న దృఢ విశ్వాసాన్ని గురించి ఎంతో భక్తిగా చెప్పాడు. 60వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.